మీ ఎవరికీ తెలీదు అసలు నేపాల్‌లో అల్లర్లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ బ్యాన్ చేసినందుకు టీనేజర్‌లందరూ రోడ్ల మీదకొస్తున్నారు, చంపేస్తున్నారు కాదు. అది కాదు. అక్కడ అసలు సిసలైన నాచం అవినీతి. ఈ నేపాల్‌లో ఉన్న పీఎం కొడుకులు, సీఎం కొడుకులు, ఈ నాయకులు కొడుకులందరూ లండన్‌లోని, ఫ్రాన్స్‌లోని ఎంజాయ్‌లు చేసుకుంటూ ఫోటోలయన్నీ పెడితే, అవినీతితో నిండిపోయింది దేశం అని అవి టీనేజర్‌లందరూ స తెలిసిందే కదా! అది ఎక్స్‌పోజ్ చేస్తే, అవి భరించలేని ఈ నాయకులు ఈ ఫేస్‌బుక్కు, ఇన్‌స్టాగ్రాము వీట్లి వల్ల ఇబ్బందుంది. ప్రజలు పాడైపోతున్నారని బ్యాన్ చేశారు. ఇప్పుడు ఒక 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 వ్యాపారం ఉన్నదంటే దానికి అడ్వర్టైజ్‌మెంట్‌ల కోసం వాట్సాప్ గ్రూప్ పెట్టుకుంటాడు. ఆ వాట్సాప్ అవి లేకపోతే ఎలా బతుకుతారు? అవి నిత్యావసర వస్తువులురా బాబు! నువ్వేదైనా యాప్ చూపించి అప్పుడు బ్యాన్ చెయ్యి. కానీ ఏ యాపు చూపించకుండా అర్ధాంతరంగా బ్యాన్ చేసేశారు. పాపం నానా ఇబ్బంది. టీనేజర్లు దొరికినోళ్ళని దొరికినట్లు చంపేస్తున్నారు. మన పక్క దేశమే మనది అవినీతి ఏం కాదు. కాకపోతే మనది పెద్దది. అది చాలా చిన్న దేశం కాబట్టి ఈజీగా స్మాష్ అయిపోతుంది. నాశనం చేసి పడేస్తున్నారు యువతనిని. ఏం జరిగినా ఎండ్ ఆఫ్ ద డే దేశమే పాడైపోద్ది. అల్లర్లు ఏం జరిగినా వచ్చే నష్టం ఏంటి? దేశానికే. అందులోనూ నేపాల్ చిన్నది. అదంతా నష్టపోతే మళ్ళీ కాపాడాల్సింది చైనా రాదు. మనమే ఎళ్ళాలి. హిందూ దేశం అది ఇది అంటాం కాబట్టి మళ్ళీ భారతదేశమే ఎళ్లి సహాయం చేయాలి. అటు తిరిగి, ఇటు తిరిగి బొక్క మనకే.